కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ నామినేషన్లు వేసేందుకు నేతలు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని ఆయన ఏపీ డీజీపీకి లెటర్ రాశారు. అందులోని ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారని, ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీస్ స్టేషన్లలో వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు తనపై పెట్టిన కేసుల విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదని, ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న తనపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. వ్యక్తి గతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి మీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నానని లేఖను ముగించారు. ఈ లేఖను రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకి కూడా చంద్రబాబు పంపించారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమవుతుందని డీజీపీకి తెలిపారు. కాగా రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో చంద్రబాబు ముందుగానే లేఖ రాశారని, సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.